మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కిస్ చేయడం వల్ల గానీ, ఓరల్ వల్ల గానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా? కిస్ చేసిన ఎవరికైనా వస్తుంది, రావచ్చు, వస్తుంది కాదు, సారీ. సో ఈ నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ మనం ఎంతసేపు టొబాకో, తంబాకు, బీడీ ఇవి అనుకుంటాము. 50% ఇస్ జస్ట్ డ్యూ టు హెచ్పివి. లేకపోతే ఆడవాళ్ళల్లో ఎప్పుడు సిగరెట్ కాల్చిన వాళ్ళలో ఎలా వస్తుంది మౌత్ క్యాన్సర్ అండ్ థ్రోట్ క్యాన్సర్? థింగ్ ఏంటంటే ఇలాంటి పనులు చేసేది యూత్, యంగ్ ఏజ్లో, అది ప్రజెంట్ అయ్యేది 15-20 ఇయర్స్ తర్వాత. సో ఇది బయటికి చెప్పుకోవాలంటే కొంచెం కష్టం, బికాస్ పిల్లలు ఈ బిల్ బోర్డ్స్ ఇవన్నీ చూస్తారు. సో ఓరల్ సెక్స్ చేస్తే మీకు గొంతు క్యాన్సర్ రావచ్చు అని చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ వీ నో దట్ 50% మౌత్ థ్రోట్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హై రిస్క్ హెచ్పివి. అందుకే స్కూల్ పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇమ్మంటున్నాము. ఈ వ్యాక్సిన్ ఇస్తే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పురుషాంగం క్యాన్సర్, లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్, అండ్ ఎవరైనా ఏనల్ మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేసే వాళ్ళు ఉంటే అక్కడ వచ్చే క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ వ్యాక్సిన్తో 5 డిఫరెంట్ క్యాన్సర్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ లైఫ్ స్టైల్, యావరేజ్ మెన్ అండ్ విమెన్ వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అంటారా మరి? అబ్సల్యూట్లీ అండి. 2 groups ఆఫ్ పీపుల్ ఆర్ 3 కేటగిరీస్లో ఈ డిజీజ్ చాలా చాలా ఎక్కువ. ఒకటి హెల్త్ వర్కర్స్, సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ అండ్ రెగ్యులర్ పాప్స్మియర్స్ ఆల్ కంపల్సరీ. రెండోది ఇమ్యూనోసప్రెస్డ్, ఎవరికన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ఆర్ లంగ్ ఏదన్నా ఎనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, చిన్నప్పుడు లుకీమియా, లింఫోమా పేషెంట్స్ వాళ్ళు, హెచ్ఐవి పాజిటివ్, వీళ్ళల్లో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తాము. అండ్ 3 స్మోకర్స్, విమెన్ ఎవరన్నా స్మోక్ చేస్తే వాళ్ళకి కానీ హెచ్పివి వైరస్ ఉంటే అది 20 times ఫాస్టర్ పెరుగుతుంది. సో డాక్టర్, ఇప్పుడు విమెన్ ప్రెగ్నెంట్ అవ్వద్దు అనుకొని ఆ కెరియర్ దీంట్లో పడిపోయి వాళ్ళు ఎక్కువ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటున్నారు కదా, ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు అండి, బర్త్ కంట్రోల్ పిల్ మూలంగా యాక్చువల్లీ క్యాన్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్ అండ్ ఓవరీ క్యాన్సర్, ఇవి 2 50% తగ్గుతాయి. బట్ ఇంట్లో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మట్టుకు, అంటే అమ్మకి కానీ అక్కకి కానీ, లేదా అమ్మ, పిన్ని అమ్మ, అలా ఇద్దరు లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోవద్దంటాము. సో బర్త్ కంట్రోల్ పిల్తో బ్రెస్ట్ పైన కొంచెం నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, యూట్రస్ ఓవరీస్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకునే సర్వైకల్ క్యాన్సర్ పైన అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైనా లేడీ బర్త్ కంట్రోల్ పైన ఈ టాబ్లెట్స్ పైన ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ సెక్షువల్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంట్రోల్ నా చేతిలో ఉంది, సో నేను అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా నేను ప్రెగ్నెంట్ అయితే అవ్వను అన్న కాన్ఫిడెన్స్తో యూజువలీ ప్రీ మ్యారిటల్ సెక్స్ చేసే లేడీస్లో, ఇప్పుడు చాలా మంది లివ్ ఇన్ ఉంటున్నారు, లేదా సింగిల్గా ఉండి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటున్నారు, వీఆర్ సీయింగ్ దిస్ అలాట్. అలాంటి వాళ్ళు బర్త్ కంట్రోల్ పైన ఉన్నప్పుడు నాకు ఎలాగో ప్రెగ్నెన్సీ రాదు కదా అన్న కాన్ఫిడెన్స్తో దే ఆర్ హ్యావింగ్ మోర్ పార్ట్నర్స్. ఆ పార్ట్నర్ విల్ హ్యావ్ మోర్ పార్ట్నర్స్. ఇలా రకరకాల హెచ్పివీస్ అన్నీ పోగేసి ఆ వెజైనాలో హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్న వాళ్ళకి సర్విక్స్ క్యాన్సర్ కొంచెం ఎక్కువ చూస్తాము, బట్ అది పిల్ మూలంగా కాదు, అది వాళ్ళ సెక్షువల్ బిహేవియర్ మూలంగా. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న ఎక్కువ ఈ సెక్షువల్ యాక్ట్ లో ఉండే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు కదా, ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. సో బట్ సేఫ్టీ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఆ ఛాన్సెస్ ఉంటుందా? ఈ వైరస్, హెచ్పివి వైరస్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ ఒక్కసారి కూడా పెనట్రేటివ్ చేయని లేడీకి కూడా రావచ్చు. అండ్ వీ హ్యావ్ సీన్ దిస్. సో ఎంతో మంది టీనేజర్స్, నాకు తెలిసి నా పేషెంట్సే చాలా మంది, క్లియర్లీ దే టెల్ మీ, మేము పెనట్రేటివ్ సెక్స్ చేయము, ప్రెగ్నెన్సీ అని భయము, బట్ హగ్ చేసుకుంటాము లేదా ఫిజికల్గా ఇంటిమేట్గా ఉంటాము అని. అలాంటి వాళ్ళలో హెచ్పివి కనిపిస్తుంది. సో ఈ వైరస్ సెక్స్ పెనట్రేటివ్ చేస్తేనే వస్తుంది, కాండోమ్ ఆర్ సేఫ్టీ వాడితే అది రాకుండా అడ్డుపడుతుంది కాదు, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. సో ఒకళ్ళ స్కిన్ ఇంకొకళ్ళ స్కిన్ని క్లోజ్గా రబ్ అయ్యి కొంచెం, అంటే ఇలా టచ్ చేస్తే వచ్చేది, స్కిన్ టు స్కిన్ రబ్ అయ్యి కొంచెం స్కిన్ ఇంజ్యూర్ అయితే
వెళ్ళిపోతుంది. సో నేను ఇంటిమేట్గా ఉంటాను బట్ చేయను కాబట్టి నాకు రాదు వైరస్ అనుకుంటే కుదరదు. సో డాక్టర్ ఇప్పుడు డిఫరెంట్ టాంపాన్స్ అని, నాప్కిన్స్ ఇట్లాంటివన్నీ వచ్చి, క్లాత్ ఇలాంటివన్నీ వచ్చాయి మెన్స్ట్రల్ పీరియడ్స్లో యూజ్ చేయడానికి. సో వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అసలు ఏది యూజ్ చేయాలి? ఏది యూజ్ చేయాలి అనేది ఆ పర్సన్ కంఫర్ట్ని బట్టి అండి. శానిటరీ టవల్స్ ఈ మధ్యన హెవీలీ బ్లీచ్డ్ వస్తున్నాయి. దాని మూలంగా స్కిన్ ర్యాషెస్ అవి ఎక్కువ చూస్తున్నాము. వి ప్రిఫర్ అ మెన్స్ట్రల్ కప్. అండ్ ఈ హెచ్పివి అంటటానికి ఒక స్కిన్ నుంచి ఇంకొక స్కిన్కే, అది ఆబ్జెక్ట్స్ పైన బతికి ఉండదు. సో మెన్స్ట్రల్ కప్ వాడితే వైరస్ లోపలికి వెళ్ళిపోతుందేమో అన్న భయం కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ వైరస్ అలా ప్లాస్టిక్ పైన, క్లాత్ పైన, టవల్ పైన ఉండలేదు, అది బతకలేదు అలా. దానికి ఇంకొక స్కిన్ ఉంటేనే బతుకుతుంది. సో హైజీన్ వైజ్, మెన్స్ట్రల్ హైజీన్ వైజ్ విమెన్ ఏది వాళ్ళకి సూట్ అయితే అది యూస్ చేయొచ్చు. మ్యారీడ్ లేడీస్ని అయితే స్ట్రాంగ్గా మెన్స్ట్రల్ కప్ వైపే వెళ్ళమంటున్నాము. ఓకే. మరి ఎస్టిడి ఉంది కదా, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని, క్యాన్సర్కి దీనికి ఏమన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఏమైనా ఉందంటారా? ఎస్టీడీ వచ్చిన లేడీకి హెచ్పివి కూడా అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బికాస్ హెచ్పివి కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ హెర్పీస్ వైరస్లు కానీ, ఆర్ గొనోరియా, సిఫిలిస్, క్లమీడియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. సో ఎవరితో అన్నా మీకు ఎస్టీడీ వచ్చింది అంటే ఆ పర్సన్ ద్వారా మీకు హెచ్పివి, హై రిస్క్ హెచ్పివి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఎస్టీడీస్ ఉన్న లేడీస్కి వెజైనాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ మూలంగా వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు 100 మందికి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే అందులో 2కో 3కోనే క్యాన్సర్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ద తేడా ఈస్ ఇన్ఫెక్షన్లో కాదు, అందరికీ అదే హెచ్పివి ఉన్నా కొంతమందికే క్యాన్సర్ వస్తుంది అంటే ఆ వచ్చిన వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ వేరే రకాల ఇన్ఫెక్షన్స్ మనం గ్యాదర్ చేసినప్పుడు మన వెజైనల్ హెల్త్ పోతుంది, దాని మూలంగా హెచ్పివి యాక్టివేట్ అవుతుంది. సో ఆల్వేస్ ఎంత ప్లెజర్ కోసం చేసినా కొంచెం కాషన్ ఉండాలి. మనం చేస్తున్న దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా, ఆ ఇన్ఫెక్షన్స్ మూలంగా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. మరి క్యాన్సర్ పేషెంట్ అయిన వైఫ్తో వాళ్ళ హస్బెండ్ చేస్తే ఆయనకి సేఫేనా మరి? లుక్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్. 99% క్యాన్సర్స్ ఇలా మూలంగా స్ప్రెడ్ కావు. అండ్ ఈ లేడీకి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ యూట్రస్ తీసేసాము, ఆవిడ ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇఫ్ షీ ఈస్ యాక్టివ్, ఆమె పార్ట్నర్కి ఇప్పుడు కొత్తగా హెచ్పివి వెళ్ళింది ఏమీ ఉండదు. బికాస్ హర్ హస్బెండ్ మస్ట్ హావ్ బీన్ ఇన్ అ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఈవిడకున్న హెచ్పివి ఆయనకి ఎప్పుడో అంటేసి ఉంటుంది. బట్ ద థింగ్ ఇస్, లేడీస్కి సర్విక్స్ క్యాన్సర్ కాజ్ చేసే హెచ్పివి యూజువలీ మెన్కి ప్రాబ్లం కాజ్ చేయొద్దు. మెన్కి ప్రాబ్లం కాజ్ చేసే హెచ్పివి యూజువలీ లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ రాదు. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన లేడీస్ ఇఫ్ దే వాంట్ టు బి సెక్షువలీ యాక్టివ్, లాంగ్ టర్మ్ పార్ట్నర్ అయితే వి సే గో అహెడ్, బికాజ్ ఆల్రెడీ హెచ్పివి ఇద్దరి మధ్యలో ట్రాన్స్మిట్ అయిపోయి ఉంటుంది. కొత్త పార్ట్నర్స్తో అయితే ఆబ్వియస్లీ వి సే చెప్పి చేయండి, ఆర్ ఆ పార్ట్నర్కి వ్యాక్సిన్ ఇచ్చి చేయండి. సో డాక్టర్, ఇప్పుడు కొత్త ఇవి కూడా మనం వింటూ ఉన్నాం కదా సొసైటీలో, ఎల్జిబిటిక్యూ ఇట్లా ఉన్నారు. సో వాళ్ళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఐ మీన్ గే కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి, అండ్ మాస్టర్బేట్ చేసుకునే విమెన్ ఉంటారు. సో వాళ్ళకు కూడా వస్తుందా? లుక్ అండి, మాస్టర్బేషన్ ఇస్ సింగిల్ పర్సన్, ఇంకొక పర్సన్ స్కిన్తో ఇన్వాల్వ్మెంట్ లేదు. సో మాస్టర్బేట్ చేసుకుంటే హెచ్పివి ట్రాన్స్మిట్ కాదు. ఓకే. గేస్ లో, లెస్బియన్స్ లో వి డూ సీ హెచ్పివి బికాస్ ఇట్ ఈస్ స్కిన్ టు స్కిన్. సో పాయింట్ ఇక్కడ అవతల పర్సన్ మేలా ఫీమేలా కాదు, ఇట్ ఈస్ వాళ్ళ స్కిన్ మన స్కిన్ని రబ్ అయ్యి టచ్ అవుతూ ఫ్రిక్షన్ కాజ్ చేసిందా లేదా. మీకు వస్తుంటారా అలాంటి పేషెంట్స్? వస్తారండి. ఇప్పుడు మెన్లో ఏనల్ క్యాన్సర్ ఇస్ గే మెన్లో, నాట్ మెన్, మెన్లో గే మెన్లో ఏనల్ క్యాన్సర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కామన్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హెచ్పివి ఇన్ ది ఏనల్ కెనాల్. ఇది లాంగ్ టర్మ్ తెలిసిన విషయం. దట్ గే మెన్లో మేము ముందే ప్రివెంటేటివ్గా చెప్తాము, మీరు గే కపుల్ కాబట్టి మీకు ఏనల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ డ్యూ టు హెచ్పివి. అలాగే లెస్బియన్స్ లో కూడా వి డూ సీ సర్వైకల్ క్యాన్సర్ బికాస్ హెచ్పివి ఒకసారి బాడీలోకి వెళ్తే అది ఎవరి నుంచి వచ్చింది పాయింట్ కాదు కదా, బాడీలోకి వెళ్ళిందా లేదా ఇస్ ద పాయింట్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాట్ యు వాంట్ టు సే? లుక్ అండి, నాకు క్యాన్సర్ అంటే భయము,
క్యాన్సర్ అంటే వణుకొస్తుంది, ఆ పదం వింటేనే స్విచ్ ఆఫ్ చేయాలనిపిస్తుంది. ఇలాంటి డైలాగులు రోజు వింటాము. ఏంటో క్యాన్సర్ ఎక్కువైపోతుంది. ఇలా నెగెటివ్ థింకింగ్. సరే క్యాన్సర్‌లు ఎక్కువవుతున్నాయి. నేనేం చేయగలను? నన్ను, నా ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి నేనేమైనా చేయగలనా? యెస్. మీ పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించండి. 9-15 లోపు ఉన్న పిల్లలకి ఇప్పిచ్చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. 2 పాప్ స్మియర్ చేపించుకున్నారా? లేదా ఈ హెచ్‌పివి టెస్ట్ 3 ఏళ్లకొకసారి చేపించుకోమంటున్నాము. చేపించుకున్నారా లేదా? చేపించుకోకపోతే చేపించుకోండి. ఈ 2 చేస్తే ఒక మేజర్ క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్‌ని మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళవుతారు కదా! దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్. దట్ ఎంతసేపు నాకు భయము, నాకిది, నాకది అని చెప్పే బదులు మీరు చేయాల్సిన బేసిక్స్ మీరు చేశారా లేదా? సో బేసిక్స్ చేస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అంటారు. అసలు రాకుండానే యాక్షన్ తీసుకోవచ్చు కదా! కొన్ని మన చేతుల్లో లేవు. మన చేతుల్లో ఉన్నాయి మనం చేస్తున్నామా? ప్రతిరోజు క్లినిక్‌లో వచ్చిన ప్రతి లేడీకి చెప్తామండి. మీ పాప్ స్మియర్ ఎప్పుడు చేయలేదు చేపించుకోండి. లేదా చేసి చాలా రోజులయింది చేపించుకోండి. ఈసారి చూద్దాంలే అదేదో చీరల కొట్టుకెళ్ళి నేనేదో అమ్ముతున్నట్టు అలాంటి యాటిట్యూడ్ చూపిస్తే అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు అర్థం కాదు. ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఎందుకు అర్థం కావట్లేదు. నేను బానే ఉన్నానుగా ఈసారి. అంటే బాగున్నప్పుడే వచ్చి లక్షలు గుమ్మరిచ్చి అప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే బదులు బావున్నప్పుడే ఫ్యూచర్‌లో కూడా బావుండటానికి యాక్షన్ తీసుకోవచ్చు కదా! ఓకే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగానే భయంగా కూడా అనిపిస్తుంది చెప్పినవన్నీ వింటే. బట్ థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. భయపెట్టాను. బట్ దానికి యాక్షన్ స్టెప్స్ కూడా చెప్పాను కదా! భయపెట్టి వదిలిపెట్టలేదు. భయపెట్టి దానికి ఇవి చేస్తే ఈ భయం ఉండదు మీకు అని చెప్పాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ సో బ్యాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.